అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. రేపే చివరి ఘట్టం అందాల పోటీలు. గెలిచినోళ్ళకి ఇస్తారట 8,50,00,000. తగ్గేదేలే అంటున్నా మంచు ఫ్యామిలీ అన్నదమ్ములు. ఒగల కంటే ఒగలు ఎక్కువనే పెడుతురుగా పోస్టులు. దమ్ముంటే నాతోని డిబేట్ కి సిద్ధమా? మమతా బెనర్జీ ఇసురుతుంది మోడీకి సవాల్. సర్పంచ్ల పదవి కాలం అయిపోయి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. కార్యదర్శులే పంచాయతీ ఆఫీసులకు వచ్చి ఊర్లలో పనులు చేస్తున్నారు. పన్నులు వసూలు చేసుడు, పథకాలు ప్రజలకు వచ్చేటట్టు చూసుడు, ఇంకా అదో పని ఇదో పని చేస్తున్నారు. కానీ సర్పంచ్ కుర్చీలే అంతటా ఖాళీ ఉన్నాయి. కానీ ఒక గ్రామ పంచాయతీకి మాత్రం కొత్త సర్పంచ్ సాబ్ వచ్చిండు. మరి ఆయన ఎవరనేది, ఏం పని చేస్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం పారి. నమస్తే సర్పంచ్ సాబ్, మంచిగా నిద్రపోతున్నావు కదా? ఎన్నికలు లేకుండానే, జనం ఓట్లు వేయకుండానే, ₹1 ఖర్చు లేకుండానే సర్పంచ్ అయినావు. నీకు రందారావుసా? మంచిగా పొద్దుగాలు వచ్చి కూర్చీలో వండుకుంటావు. ఇందిరామిన్లు కావాలనని, పింఛన్లు ఇవ్వాలనని, సర్కార్ నుంచి రావాల్సిన పథకాలు వస్తలేవని జనం అడుగుతున్నారు. నువ్వేమో దర్జాగా కూర్చీలో వన్నావు. నీకెట్లా న్యాయం అవుతుంది కుక్క సర్పంచ్ గారు? లేండ్రి, లేచి బయటికి రాండ్రి. మురికి కాల్వ ఇంటి ముంగట వాడుతుంది, బాగా వాసన వస్తుందని పబ్లిక్ తిడుతుండ్రు. జర అది సాఫ్ చేయించిండ్రి సారు. ఊరు మీద ఏమన్నా కోపం ఉంటే తర్వాత చూసుకోండి కానీ జర బయటికి రాండ్రి సారు అని బతిలాడుతున్నారు నిర్మల్ జిల్లా ధర్మాజిపేట గ్రామ పంచాయతీ పబ్లిక్. కుక్క సర్పంచ్ గారిని ఆ ఊరోళ్ళు ఎంత చెప్పినా ఇంటలేడు కుక్క సర్పంచ్ గారు. నేను ఇక్కడ నుంచి లేవా, మళ్ళా కొత్త సర్పంచ్ వచ్చేదాకా నేనే పర్మనెంట్ సర్పంచ్ని, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు కూర్చున్నాడు కుక్క సర్పంచ్. మరి ఆ కుక్క మాత్రం ఏం చేస్తుంది? సర్పంచ్ సీటు ఖాళీగా ఉన్నప్పుడు వద్దనేటోళ్ళు లేరాయే, వచ్చి చూసేటోళ్ళు లేరాయే. అందుకే దాని ఇష్టారాజ్యంగా అయింది ధర్మాజిపేటలా. నేనే అన్ని అన్నట్టు చేస్తున్నది. ఇగో ఇట్లుంది సర్పంచ్ పదవుల పరిస్థితి తెలంగాణలో. ఎన్నికలు ఎప్పుడో తెలియదాయే, ఎప్పుడు పెడతారో గ్యారంటీ లేదాయే. అందుకే కుక్కలదే రాజ్యమైంది తెలంగాణ ఊర్ల పొంటి. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టి కుక్కలకు కూడా మంచి మంచి రోజులు వస్తున్నాయని అంటుర్రు. ఇది చూసిన పబ్లిక్ ఇప్పుడు. మొన్ననే చెప్పుకున్నాం కదా, మన హైదరాబాద్ లో జరుగుతున్న అందాల పోటీలు ఆఖరి ఘట్టానికి వచ్చేసినాయని. రేపటితోని ఎవరు గెలుస్తారో బయటపడుతుంది. ఇన్నొద్దులు జరిగిన పోటీలు ఒక ఎత్తు అయితే, రేపు జరగబోయే పోటీలు ఇంకో ఎత్తు. మరి గా పనులు ఏడుదాకా వచ్చినాయి? గెలిచిన వాళ్ళకు విన్నింగ్ గిఫ్ట్ ఎంత? పైసలే కాకుండా ఇంకేమన్నా ఇస్తారా? ఎట్లనో ఆడదాకా పోం కాబట్టి ఈ వార్త చూసి పురాగార్చుకుందాం పాండ్రి. తెలంగాణలో అవుతున్న అందాల పోటీలకు ఆఖరి రోజు రానే వచ్చింది. 3 వారాల సంది రికాం లేకుండా అవుతున్న ఈ పోటీలు మే 31తో నడిచిపోతాయి. శనివారం హైటెక్స్లు ఉన్న కన్వెన్షన్ సెంటర్లో అవుతున్నాయి ఈ పోటీలు. ఇందుకోసం డెకరేషన్లు, ఫుడ్, స్టేజీలు, డీజేలు, సెలబ్రిటీలు, పెద్దోళ్ళు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే జోరుదారుగానే అవుతున్నాయి ఏర్పాట్లన్నీ. ఈ పోటీలను 150 దేశాలలో లైవ్ టెలికాస్ట్ చేస్తారట ఆ రోజు. మరి ఇంత జోరుగా సాగుతున్న ఈ పోటీల గెలిచిన వాళ్ళకు గిఫ్ట్ ప్రైజ్ ఎంత అనుకుంటుర్రు? ఏం తక్కువ, 8,50,00,000 ఇస్తుర్రట. ఈ పోటీకి సంబంధించి ఫైనల్ రౌండ్స్ అన్ని మస్తు కష్టంగా పెడతారట. ఉత్త అందంతోనే కాకుండా మైండ్తోని కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందంట. మరి మిస్ వరల్డ్ 2025 పోటీల గ్రాండ్ ఫైనల్లో ఏ అందగత్తె గెలుస్తుంది? ఎవరు కిరీటాన్ని దక్కించుకుంటారు? ఏ దేశానికి మంచి పేరు వస్తుంది? దునియాలున్న పెద్ద దేశాలను కాదని మన హైదరాబాద్లో పెట్టిన ఈ పోటీల వల్ల తెలంగాణకు ఎసొంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి తెలవాలంటే ఇన్ని రోజులు ఆగినట్టే. రేపు ఒక్కరోజు ఆగితే చాలు. ఏమంటారు మరి? ఏమంటే పాకిస్తాన్ దేశం మీద ఆపరేషన్ సింధూర్ ఆపేసిండ్రు. అప్పటి నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద అందరు ఇసుకబడుతున్నారు. జరంత పలసగైనట్టే అనిపిస్తున్నాడు ప్రధాని మంత్రి. అంతకు ముందు మోడీని కౌంటర్ చేసేటోళ్ళే లేరనుకున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది మోడీకి కౌంటర్ ఇయ్యలేకుండా చేస్తుర్రు. ఆగో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమంటుందో ఈయన. ప్లీజ్ రిమెంబర్, ఎవ్రీ women they have a respect. They take sindoor from their husband. But PM Modi is saying just like, you are not the husband of everybody. Why you are not giving sindoor to your Mrs. first? Sorry to say, I should not go into all this matter, but you compel us. You compel us in the name of Operation Sindoor, the Bengal operation. That's why you compel us to open our mouth. आप एक काम कीजिए, एक दिन आपका इतना हिम्मत है तो एक टीवी का आसन में बैठिए, सरासरी प्रधानमंत्री का और हम का लड़ाई होगा.
आपको जो जो सब्जेक्ट है आप टेलीप्रॉम्प्टर भी ले आ सकता है. ఇన్నరా ఏమంటున్నదో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మోడీ సాబ్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతోని టీవీ డిబేట్లో కూర్చో. నేను అడిగిన దానికి అప్పటికప్పుడు సమాధానం చెప్పు. సబ్జెక్ట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పుమన్నా సరే, ఏ టీవీకి రావాలనో నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పుమన్నా సరే, వాళ్ళు వీళ్ళు రాసిచ్చింది కాదు, నీ సొంతంగా చెప్పాలి అంటున్నది. నేను ఏది అడిగితే అదే చెప్పాలి. అసొంటి దమ్ము ధైర్యం నీకున్నదా అన్నట్టు ప్రధానమంత్రికే సవాల్ ఇసిరింది. నేను ధైర్యవంతుడిని, సాహస వీరుణ్ణి, చెప్పన్ ఇంచుకా ఛాతి అని చెప్పుకుంటావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా అని బాలకృష్ణ సినిమాలో తొడలు కొట్టినట్టు జబ్బలు జరిచినట్టు చెప్పింది. ఆపరేషన్ సింధూర్ తీరుగా ఆపరేషన్ బెంగాల్ చేస్తామని చెప్తున్నావు. దమ్ముంటే జై, మా బెంగాల్ సత్తా ఏంటిదో చూపిస్తాం అని అంటుంది. ఆయన ఆపరేషన్ బెంగాల్ చేసేతానికి ఇదేమన్నా వేరే దేశమా? మోడీకి సింధూర్ ఇచ్చేతానికి భార్య లేదు కాబట్టే మోడీకి సింధూర్ ఇల్వ తెలియదు అన్నట్టు మాట్లాడింది. బాగా పైసలు ఉన్నాయి, బాగా టెక్నాలజీ పెరిగిందని ఇప్పుడు వార్తలు రాస్తావా? ఎక్కడనో రాజస్థాన్లో ఉత్తరప్రదేశ్లో జరిగిన లొల్లులు బెంగాల్లో జరిగినట్టు తప్పుడు వార్తలు రాస్తావా? ఇదే నా మీ నీతి అన్నట్టు మాట్లాడింది. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ముచ్చట్లే చెప్పింది. కానీ దమ్ముంటే నాతోని పెట్టుకో మోడీ అని సవాల్ ఇసిన ముచ్చట్ను దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఎవ్వలతోనైనా పెట్టుకో, ఈ మమతా బెనర్జీతోని మాత్రం పెట్టుకోకు అని మోడీకే సవాల్ ఇస్తుంది మమతా మేడము. ఎంతైనా మమత గట్టికి రాలే అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసినాక. ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడితే మూడో వన్కి సందియ్య ఇంకా మంట మీద పెట్రోల్ పోసి పెద్దగా అయ్యేటట్టు చేస్తాడు. అది మన సొంటి మామూలు పబ్లిక్ ఇళ్ళల్లోనే గింత రచ్చ అయితే, ఇక సెలబ్రిటీల ఇళ్ళల్లో అయితే ఎట్లుంటది? ఇగో మంచు ఫ్యామిలీలో కూడా గదే రచ్చమోపోయింది. ఒకళ్ళ కంటే ఒకళ్ళు 4 ఆకులు ఎక్కువ చదువుకున్నట్టురు కదా, పోటీల మీద పోటీలు పడి మరి పోస్టులు పెట్టుకుంటారు ఈ ఇద్దరు అన్నదమ్ములు విష్ణు మనోజ్లు. మరి గా పోస్టుల కథ ఏంది ఓసారి అడుచుకుందాం పాండి. స్నో ఫ్యామిలీలో అవుతున్న రచ్చ ఇప్పట్లో ఆగేటట్టు ఓడతలేదు కదా. స్నో తాతకు కొడుకులు ఇద్దరు ఇట్లా ఎవరికి సమాధానం చెప్పాలనో సమజ్గాక సతమతం అవుతుండు కావచ్చు. లేకుంటే వాళ్ళ పోస్టులు చూస్తే మనకే పిచ్చిలేస్తుంది. ఇంకా ఆయనకు ఎట్లా అనిపించాలి ఏం కథ? ఇగో ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళేలా కొట్టిరంటున్న చిన్న కొడుకు మంచు మనోజ్ పోస్టు చూడుర్రి. చూసిర్రా, పెదరాయుడు లెవెల్ ఉందిలే పోస్టు. మొన్ననే ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు ముచ్చట వస్తే నాకు మా నాయన పాదాలను తాకాలని ఉంది, నేను ఆయనను మస్తు మిస్ అవుతున్నా అనుకుంటా కన్నీళ్ళు పెట్టుకుండు కదా. ఇప్పుడు ఆయన బెల్లంకొండ శ్రీనివాసు, నారా రోహిత్లతోటి కలిసి చేసిన సినిమా భైరవం ఇయాలనే రిలీజ్ అయింది. దీనికి ప్రమోషన్లు కూడా జోరుగానే నడిచినాయి. 9 ఏళ్ల తర్వాత సినిమాలకు దూరమై ఇంట్లో లొల్లు అయినాక ఈ సినిమాతోని ఫ్యాన్స్కు దర్శనం ఇచ్చిండు మనోజు. మరి ఈ సినిమాతోని పోయిన అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి. ఈ ముచ్చట ఇట్లుంటే మొన్ననే పెద్ద కొడుకు విష్ణు చేస్తున్న భక్త కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ ఎత్తుకొని పోయిర్రు. జూన్ 27 తారీఖు రిలీజ్ అయ్యే ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలు చేస్తుండేసరికి జర అందరికి కనీసం ప్రభాస్ కోసమైనా చూద్దాంరా ఈ సినిమా అన్న ఒపీనియన్ ఉండే. ఇట్లాంటప్పుడే హార్డ్ డిస్క్ పోవుడు ఒకెత్త అయితే కౌంట్ డౌన్ స్టార్ట్, ఇంకా 28 రోజులే ఉంది అని విష్ణు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఇట్లా ఇద్దరు అన్నదమ్ముల నడుమ కొట్లాట అయినాక షెరొక సినిమాతోని ఎంట్రీ ఇస్తుర్రు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవల దిక్కు సపోర్ట్ చేయాలనో తెలియక మోహన్ బాబా ఆగమైతుండు. మరి ఇద్దరు ఇట్లా ఎవల సినిమా మంచి హిట్ అవుతుంది, ఎవరు డీలా పడిపోతారు, లేకుంటే ఇద్దరు గెలుస్తారా? ఏమవుతుందో ఏమో కానీ ఎంత కొట్లాడుకున్నా ఎప్పటికైనా అన్నదమ్ములు ఒక్కటవుతారని ఇంకొందరు అంటుర్రు. ఏమో చూద్దాం పాటుర్రిగా, ఏం చేస్తాం మనం మాత్రం. ఎండాకాలం వచ్చిపోయి వానాకాలం శురువు అవుతుందని తెలిసి కూడా పట్టి లేనట్టే చేస్తారు కదా ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళు. అదే ఎన్నట్టుకున్నా కొనక తప్పదు. అదేదో ఎంతనో కొంత ధర అటు చేసి అయినా కొంట అయిపోతుంది కదా. ఎందుకు ఇట్లా మమ్మల్ని తిప్పల పెడుతుర్రు అని నిలబెట్టి మరి అడుగుతురు గీ రైతన్నలు. అది అట్లనే అడుగుర్రే, ఇంకా గట్టిగా అడుగురి, అప్పుడే తవ్వకొస్తారు వీళ్ళు. ఏంది సారు గాలు గంతగానం మొత్తుకుంటుంటే నాకు చెప్పకుర్రి, నా ఈపుకు చెప్పుర్రు అన్నట్టు పార్టీ లేనట్టు వెళ్ళిపోతురు. ఇంతకు మీరు పబ్లిక్ తిప్పలా తీర్చే కలెక్టరేనా? ఎందుకంత చిన్న చూపు రైతులంటే? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిండు అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి. అయితే తడిసిన మా ఒడ్లు చూడురి సార్ అంటే పట్టించుకోలే.
పోనీ బోనస్ ఎప్పుడు ఇస్తారని అడిగితే ఎట్టికి సమాధానం ఇచ్చుడు. ఏంది ఇది అసలు, మీకు మేము ఎట్లా కానొస్తున్నాం అని అంతే కాబట్టి రైతులంతా అసలు మా బాధలే ఆయనకు పట్టి లేనప్పుడు వచ్చుడెందుకు, ఇట్లా చేసుడెందుకు, ఏదో రైతులకు ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్నాడు ఎందుకు, ఏదో కెమెరాలకు ఫోజులు ఇయ్యనీకే రైతుల బతుకులతో ఆడుకున్నాడు ఎందుకు అని నెత్తి పట్టుకోబట్టిరు రైతన్నలంతా. పాపం ఏడి పంట ఆడ నేల పాలైంది. మిగిలిన ఆ కడమ పంటనైనా జల్ది కొనుక్కొని వాళ్ళని ఆదుకొర్రి సార్లు అని మొరబెట్టుకుంటుర్రు. దినాం రైతుల ఏడుపులు చూడలేకపోతున్న జనాలు. జర సర్కార్ అయినా దీని మీద నజరేస్తే న్యాయం బరాబర్ అవుతుంది కావచ్చు. ఏమంటారు? అంతే కదా. సో శరానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.